గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ చేతులు కూడా తీశారా? ఏదిలా చూడు. అది అలా నెత్తురు కనపడాలరా. చెప్తాను పద. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి. చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కారేటట్టు కొట్టాడు ఆ మధు గారు. ఊళ్ళో తమరున్నారని, తమ చట్టం ఉందని, తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చెలదెగుతున్నాడు. మధు కొట్టాడు. వాడిని అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చుట్ట పెట్టి తినేస్తాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? పాడు పని చేస్తుంటే పాపంరా నాయన వద్దు అన్నాను, అంతే మీద పడి కొట్టేశాడు. సమయానికి రాధం వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకున్నా. ఓహో, రాధాదేవి చూసిందన్నమాట. భద్రయ్య, వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా. మధు, ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరబడలేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేసి తీసుకుపోతావా? రా. ఏంటి మిసాలు భద్ర గారు, నా చేతికి సంఖ్యలు వేస్తానని మీరు బురదలో పడ్డారేంటి? సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావులా కనిపిస్తున్నారు. కథల సుట్టులో బురద పావు కాదురా, బురద పంది గున్నేలుగు. మిమ్మల్ని జైల్లో పారాయించి. అలాగే లేండి ఎందుకంటే లేండి లేండి లేండి. ఏంటి బురదలో కుర్రలాగా ఆడుకుంటున్నారు? లేండి లేండి లేండి. నవ్వండి రా, నవ్వండి. మీకు ఏడుపుచ్చేటట్టు చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రయ్య కాదు. ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా? సార్, మీరు రమ్మన్నారని మర్యాదగా చెప్పాను సార్. రాను పో, కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మను. అడ్డమైన వాళ్ళు పిలుస్తూ వస్తానా అని తప్పుడు వాగుడు వాగాడు సార్. తప్పురా అని మర్యాదగా చెప్తే నన్ను బురదలోకి ఇచ్చి పందిని తొలిచాడు సార్. చూశారా ఇన్స్పెక్టర్ గారు, వాడి ఎంత బరి తగ్గించాడు. వాడి కళ్ళు నిచ్చినేసుకుని నెత్తికెక్కేసుకుంటాయి, లేకపోతే మిమ్మల్ని కూడా తిడతాడు. భద్రయ్య, జస్ట్ ఇంకొంతమంది కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకురా. వాళ్ళకంత శ్రమ ఎందుకు రండి ఇన్స్పెక్టర్ బాబు, మళ్ళీ బురదలో పడతాదేమో, అందుకని నేనే వచ్చేసాను. నువ్వా? నేనే సాక్షాత్తు శ్రీ 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 మధుసూదన్. సభ్యతగా ప్రవర్తించు. నేనేం పెద్ద మనిషిని కానుగా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్ బాబు, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించటానికి నేను గౌరవనీయుడైన దోషయ్యను గాను. చూసారా మధ్యస్థలం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్ బాబు, నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను. ఎవరి మీద? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ మీద. ఓ, అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా? విన్నారుగా వాడి. నువ్వు కాసేపు నోరుమైనా ఇయ్యాల. ఇన్స్పెక్టర్ బాబు, ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ బోషయ్య ఒకప్పుడు భుక్తి కోసం చేతులు కట్టుకుని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టావు. అన్యాయం గెలిచిందని, పాపం నిలిచిందని, అవకాశం అధికారం వీడి సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను చూపించాను. అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు, అన్యాయం మీద, అవినీతి మీద. ఏమిటా అన్యాయం? ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా? న్యాయాలు నిర్ణయించడానికి నువ్వెవరు? తోటి మనిషిని. ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు. అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియచేయాలే తప్ప నువ్వు తీర్పు ఇవ్వకూడదు. తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప? చట్టం దృష్టిలో తప్పే. దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకోను. పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తావు. అంటే అంటే ఏం చేస్తారు? కొడతారు, జైల్లో పెడతారు, అంతేగా?
శిక్షలు చాలా రకాలు ఉంటాయి. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ. పశువు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది. అయితే కొట్టే మార్చండి. ఓ కొట్టండి. భయపడుతున్నారా? కనీసం ఉంటే కొట్టండి చూద్దాం. కొట్టండి. అబ్బే ఆవేశం పోయి ఆయాసం వచ్చిందా? కొట్టింది మీరు, మీ కోపం దేనికి? నేను ఇక వెళ్ళొచ్చా? నాతో ఇంకేమైనా పని ఉందా? ఇన్స్పెక్టర్ బాబు, వెళ్లే ముందు ఒక్క మాట. ఎంతో మందిలాగే మీరు ఈ రోజు న్యాయానికి అన్యాయం చేశారు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది. గుర్తుంచుకోండి. చూసారా మీ చేతిలో సాగు దెబ్బలు కూడా ఎలా వాగుతున్నాడు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వదలండి. మందు వద్దు, మాకు వద్దు, వదలండి. నా మాట గురు, మందు తీసుకపోతే తప్ప చీవు పడుతుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాలకి ప్రమాదాలకి నేను తడిచేది లేదు. వదలండి. ఏమిటి? ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ బాబు కోడాతో వీపు చీల్చేశాడు బాబు. చూడండి బాబు. ఎంత ఘోరం జరిగింది? వెంటనే మందేసి బ్యాండేజ్ కట్టకపోతే సెప్టిక్ అవుతుంది. రా మధు. ఇంత సారా పోసి కడిగితే అదే పోతా బాబు, ఏం అక్కర్లేదు. రాగురు. నా మాట విను, రా ప్లీజ్. మై గాడ్, చాలా గట్టి దెబ్బలు. అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు. దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు. మధు, పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు. నేను మాత్రం నిన్నెప్పుడూ అపార్థం చేసుకోలేదు. నిజంగానా డాక్టర్ బాబు? అవును, కూర్చో. చీకట్లో దేవుడు బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు, కమ్ముకున్న చీకటిది, పొరపడ్డ మనిషిది. డాక్టర్ బాబు, వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు, పొరపాటుకు పశ్చాత్తాపడతారు. ఏమైనా గొడ్డును బాదినట్టు బాధటం చాలా తప్పు. డాక్టర్ బాబు, నన్ను బాధ పెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు, నా మనసుకు తగిలిన మాటలు. మీరు ఈ దెబ్బలకు మంది వేయగలరు, కానీ నా మనసుకు మందే ఉంది. నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు. అన్నయ్య, నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు. కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం, దెబ్బలు అబద్ధం అంటావా? తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు. తప్పు ఏమిటి? నేను చేసిన తప్పు. ఈ ఊరు నాదని, ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని, నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప, పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప, మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప, ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప. చట్టం, మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు వాడినట్టున్నారు. ఆగు మధు, కట్టు కట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది. డాక్టర్ బాబు, అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైన దెబ్బ తగిలినా కట్లు, మందులు ఉండవు. ఎవరి సానుభూతి, కన్నీళ్లు ఉండవు. అదేమిటమ్మా రాధ, నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? నన్ను ప్రేమించే నువ్వు, నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి ఇలా బయలుదేరారు? మీకోసమే. నా కోసమా? ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానికే? అవును, అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి. ఎవరతను? మీరే. నేనా? అవును, మధు విషయంలో తొందరపడ్డారు, తప్పు చేశారు. ఓ, చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప? శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు. కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు. డాక్టర్ గారు,
మధు మనసు తెల్లగాయితం లాంటిది. భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు, గీతలు గీశారు, నలిపి నలిపి చింపి వేశారు. రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు. రాధ అంటే మీ చెల్లెలు కదూ? అవును, అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది. ప్రేమ, పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు. ధర్మయ్య గారు, కనులకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారినైనా నేను మామూలు మనిషిని, తొందరపడ్డాను. ఏం భూషయ్య బాబు, కులాసేనా? ఏం కులాసాలే గంగన్న, పీకలు తీసేయడంలో ప్రసిద్ధికి నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది? అందుకేగా పట్టు నుంచి పని కట్టుకొచ్చేసా. ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు. ఆ గంగన్న, ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా? ఆ హత్య రంగన్న పేరుతో చేశా. పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు, ఈ గంగన్న కోసం కాదు. ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అన్నమాట. అందుకే కదా నేను పిలిపించింది. అంటే ఏమీ లేదు, ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు. వాడిని ఒక చిన్న మద్దతు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా. ఓస్, ఇంతేనా? ఎప్పుడు? ఇవాళ రేపా? చెప్తాగా. ఎంత? 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు. మరీ ఎక్కువ చెప్తున్నావు. ఇచ్చే ధర చెప్పు. 2 రూపాయలుగా తీసుకోండి అమ్మాయి గారు. 2 రూపాయలా? ఇది నేను కొన్నాను. నువ్వు కొన్నా, నేను కోరుకుంటున్నాను. అందుకని ఒకరు కొనుక్కున్నది లాగేసుకోవడమేనా? ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడ్డొచ్చినా అందుకోగలే. శిలక అందుకుంటావా? పందులో మెడతగిన కోడిపుంజిలా కూలిపోయాడు. లేకపోతే మా గురువుతో కుప్పగంతులా సంతలో మధ్యని ఇదేట్రా తీసుకెళ్లి పొలిమే అంతర పడతాం. రండి ఇన్స్పెక్టర్ గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి. వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు, పెద్ద మనిషి. మన ఊరి మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి. అబద్ధం ఇన్స్పెక్టర్ గారు. ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు. నేను చూశానండి. నీ పేరేమిటి? చెప్పాను కదండి గంగన్నని. పాపం గంగిగోవి లాంటి వాడు. అవును బాబు, గంగిగోవు లాంటి గంగిగోవును బాబు. చూడండి గంగిగోవు గారు, మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను. రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. వీరు హంతకులా? పట్నంలో పెద్ద మనిషి గంగిగోవు అనుకున్నాను, ఇంత పాపిస్తేవారు అనుకోలేదు. అవునవును, పెద్ద మనుషులు పవిత్రులు. మీకు పాపిష్టి వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? కానిస్టేబుల్స్, రైలు పెట్టారు.
అమ్మా రాధా, బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను. ప్రమాదమేం జరగలేదు కదా? ఏమీ లేదన్నయ్య. సమయానికి మధు వచ్చి వాడిని చావుగొట్టి నేను రక్షించాడటగా. అతనికి ఏం దెబ్బలు తగలేదుగా? అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమంతి మొగ్గ, ఓ తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమంతి మొగ్గ. పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగా. నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులారబోసి నా కోసం. నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం, తెరచాటు సొగసులారబోసి నా కోసం. మనసు వేణువులుదే తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమంతి మొగ్గ. చెప్పమంది మధుమాసం, సిరిమల్లె పూలు గుప్పుమంది నీ కోసం. నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం, సిరిమల్లె పూలు గుప్పుమంది నీ కోసం. నీ నవ్వులలోనే వలపు గూవలు సాగే, నీ నవ్వులలోనే వలపు గూవలు సాగే, నీ నడకలలోనే వయసు మూవలు మోగే. ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగా. ఇక రేపు మాపు తీపి వలపు పంటలుగా, ఇక రేపు మాపు తీపి వలపు పంటలుగా. తొలి మచ్చికలోనే సగమిచ్చిన హాయి తొలిసారి ముద్దివ్వమంది చెలి బుగ్గ చేమంతి మొగ్గ. పెదవులలో మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగా. ఇక్కడున్నారా బాబు గారు మీరు? మీకోసం ఊరు వాడ చెట్టు పుట్ట ఎతగలేక వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవును, సంతలో ఎవరితో తగలెట్టుకున్నారంటగా. అసలు మీకెందుకు బాబు లేని కొనుక్కోవాలా? నీకెందుకే అంత బాధ? మీకేమైనా అయితే ఏడ్స్ వచ్చేదాన్ని నేనే గనక. సర్లేండి, పదండి.
కానీ కూడు తిందురు కానీ. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళు. తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదో. పదండి. నేను రాను, వెళ్ళమంటుంటే. తేరికి అయితే నేను వెళ్ళను. పద పద, ఎక్కడ దొరికిందిరా బాబు ప్రాణం తీయటానికి. బాబు గారు ఇయాలన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. నా ఎవడ ఎలా పని లేకుండా తలుపు కొట్టేది. ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటి ఇలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్ళడానికి. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే. బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు, పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. తప్పులతో న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా. కానివ్వండి. మధు, మందు వేసుకోలేదా? లేదు. అధికారుల తొందరపాటుకి, అమాయకుల నిర్దోషత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నాను. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తావు? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వు అన్నావు, నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ హోదా తీసుకున్నాను. శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్లు? వద్దు బాబు, వద్దు. జీవితంలో కష్టం, నష్టం, బాధ, భయం వేటినైనా భరించగలను. కానీ కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను. మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకు అనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని, మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా, బండగా తయారు చేసిందో చెప్పు. చెప్పు మధు. ఎందుకులండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు. వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేదు. కాలంతో కలిసిపోయిన కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో, కోరికలతో ఈ ఊరికొచ్చాను. లక్షాధికారైన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో. అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు? తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని.
పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాసావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే? నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా, ఏంటయ్యా అమ్మలే, నన్ను నువ్వు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కాదు చిన్నదరా, వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇలా సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు. ఆ బూసయ్యే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకొని బతకాలి? ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వుంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. పట్నం చదువులో చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడన్నమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడన్నమాట. సిద్ధం, ఆ దిక్కుమాల మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పాక దానం ఇచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఊసరవిల్లవుతుంది. మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో, గొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తుల్లో ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే నువ్వన్న మాటే. గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి, నిన్ను మర్చిపోవచ్చు. పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, 5, 6 డజనులో జొన్నరో ప్రేమించవచ్చు. అయితే నాతో మాట్లాడద్దు. ఆ పంచదార చిలక దగ్గరికే వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనుల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే గాని, నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే ఝాస ఉండదా నీకు? మరి ఝాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభో, పెళ్లి మాట అటుంచు. నేను చెప్పేది ఏటు ఒడిన స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. తాతయ్య గారిని అడగమని చెప్పానా? అరే, అడగలేదు. ఒట్టి మతి మరుపు కాదు, నీ మీద అతి వలపు. వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం. మధు, రాత, ఏం పంతులం గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాల బాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీతి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని,
పల్లకిలో తిరగడం తప్ప పాదం నేల మోపని పరుగలవడమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టుకు కాదు, 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబు గారు బాబు గారు బాబు గారు, తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నం పుణ్యం తెలియదు. తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి. తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీడు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించినా మీరు సమర్థించినా నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది. మా గుడిసెలు తన పట్టును పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి. మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు. ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు, ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. దానికి చాలా డబ్బు అవుతుందిగా. అవుతుంది 50,000. మరి ఎలా? మా తాతగారిని తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళ మంచి చెడు నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మా కంపెట్టు. అయితే డబ్బు ఇవ్వరన్నమాట. ఇవ్వను. ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. బాబు గారు, చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, ఈదిలో ఆడుతుంది. ఏంటి నువ్వు అనేది? వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు. వీధి ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మొహం, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే ఎలాగే? బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా రా. గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు,